పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం అటు వైసీపీ రెండూ కూడా తగ్గాపోరుగా పోటీ పడుతున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ హత్య రాజకీయాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు బైరెడ్డి శబరి కూడా ఇప్పుడు పులివెందుల ఇక వైకాపా అడ్డా కాదు, తెలుగుదేశం కంచుకోటగా మారబోతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడు. అంతేకాదు జగన్కి చిత్తశుద్ధే గనక ఉంటే ఈ 5 సంవత్సరాల్లో పులివెందులకి కడపకి ఏం చేశాడో చెప్పాలి. కడపలో రావాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ అన్నారు, ఒక్క ఇటుక బెడ్డ కూడా పేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది, కనీసం ఆ 1500 కోట్లనైనా వినియోగించలేదు. వాటిని కూడా దారి మళ్లించి వేరే విషయంలో ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు పులివెందులకైనా సరే లేదంటే కడపకైనా ఏం చేశారో చెప్పాలి. మరి కొప్పర్తికి ఇచ్చినటువంటి 1500 కోట్లు ఎటు దారి మళ్లించారో చెప్పాలి. మరి దారి మళ్లించకపోతే ఆ 1500 కోట్లు ఏమయ్యాయో చెప్పాలి. మరి స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆయన చెప్పాలి. అవే కనుక ఇక్కడ నిర్మాణం అయితే ఇక్కడ ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి? అది నిర్మాణం అవ్వలేకపోవడం ఏంటి అంటే కారణం అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం. అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఖజానాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఏ రోజైనా తన అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగించాడు అంటూ బైరెడ్డి శబరి అయితే గట్టిగానే మాట్లాడటం జరిగింది. అలాగే అట్నుంచి కూడా వైకాపా కూడా వీళ్ళనైతే డిఫెన్స్ చేస్తూనే ఉంది. మరి ఒకవైపు సునీత గారు కూడా తన తండ్రి హత్య రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. కనీసం నా తండ్రిని చంపినటువంటి నేరస్తులకి శిక్ష అయినా వేయండి, ఆ విధంగానైనా న్యాయం జరిగిందని నేను ఇది పడతాను. నా తండ్రి పోయిన బాధలో ఉంటే ఇప్పుడు న్యాయం జరగకపోవడం ఇంకొక బాధ. నా తండ్రిని చంపినటువంటి వారిని శిక్షిస్తున్నారా లేదంటే నన్ను శిక్షిస్తున్నారా అర్థం కాలేదంటూ ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేసింది.